తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే మోడీ సర్కార్ బాధలు ఉచితంగా కల్పిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దళితులు, మైనార్టీ రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెబితే తనకు నోటీసులు వచ్చాయన్నారు. తన ప్రచారాన్ని అడ్డుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాత్రి షేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం రేవంత్కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల గిరిజనుల అభ్యున్నతిని చూసి ఓర్వలేక మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరింది. నేను దాని మీద మాట్లాడినా. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు. మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి మనం చెప్పినాం. ఇక వాళ్ళు ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించండు. రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి ఢిల్లీకి అని. నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది కార్యకర్తల సాక్ష్యం ఇదే. చంద్రశేఖర్ రావు మన మీద 200 పైగా కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్గూడకు పంపిస్తే మనం ఏమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖర్ రావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖర్ రావు మనల్ని భయపెట్టాలనుకుంటే మన డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖర్ రావును మా కార్యకర్తలు పడగొట్టిండ్రు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిర్రు. ఇక మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిండో లేకపోతే చంద్రశేఖర్ రావు ఆయనకి ఏమన్నా మతలాబు చెప్పంపిండో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడించలేరు. మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు. ఆయన షేర్లింగంపల్లికి ఓడు. అప్పుడు రంజిత్ రెడ్డిని ఓడించవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇవాళ ఢిల్లీకి రమ్మంటే రానిపోయి ఏం పీక్కుంటారో పీక్కోండి. షేర్లింగంపల్లి పోతున్నా. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారంటీని అమలు చేసే దిశలో పోతున్నా. రేపు సంక్షేమం అంటే అది ఆగస్టు 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికి నో డ్యూ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4,000 ఇచ్చి, కోడలకు 2,500 ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకుపోవాలని అన్న రేవంత్ అన్న చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ మన చేవెళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళ ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకోపోండి. ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల